మీకు ఇల్లు కావాలా? అయితే అమెజాన్లో వెంటనే ఆర్డర్ ఇవ్వండి. సరిగ్గా రేపు మధ్యాహ్నానికల్లా ఇల్లు మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు తప్పు వినలేదండి, మేము చెప్పేది కరెక్టే. అమెజాన్లో వస్తువులు ఆర్డర్ ఇస్తే ఇంటికి డెలివరీ కావడం మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఏకంగా మీకు కావలసిన ఇంటినే డైరెక్ట్గా మీ దగ్గరికి డెలివర్ చేసేస్తున్నారు అమెజాన్ వాళ్ళు. అఫ్కోర్స్ ఇదంతా అమెజాన్లో వాళ్ళ గొప్పతనం మాత్రమే కాదండోయ్. నిర్మించాల్సిన బాదరాబందీ లేకుండా ఇన్స్టాంట్గా ఏర్పాటు చేసుకోగల ఇళ్లని ఇప్పుడు అనేక కంపెనీలు తయారు చేస్తున్నారు. ఆ ఇళ్లనే అమెజాన్ వాళ్ళు కస్టమర్ల దగ్గరికి చేరుస్తున్నారు. మరి ఇంతకీ ఈ ఇన్స్టాంట్ ఇళ్ల వ్యవహారం ఏంటి? ఆ ఇంట్రెస్టింగ్ సంగతులేంటి? అదే తెలుసుకోండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెతలు ఒకప్పుడు చాలా పాపులర్. ఎందుకంటే మనిషి చేయగలిగే పనుల్లోకెల్లా చాలా కష్టమైనవి ఒకటి ఇల్లు కట్టడం, రెండు పెళ్లి చేయటం అని మనవాళ్ల నమ్మకం. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్, బ్యాంకులో మనీ ఉంటే చాలు, రోజుకో పెళ్లి చేయొచ్చు. ఇక ఇల్లు కట్టడం అంటారా, అది కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇలా ఆర్డర్ ఇస్తే చాలు, అలా మనకి కావాల్సిన ఇల్లు ఒక భారీ ప్యాకేజ్ రూపంలో నేరుగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ ఇచ్చిన ఇంటిని ఇన్స్టాల్ చేయడానికి అనువైన స్థలం ఉంటే చాలు, ఆ ఇంటిని మనం ఏ దిశలో ఉంచాలనుకుంటున్నామో డిసైడ్ అయితే చాలు, ఇల్లు రెడీ. గూగుల్లో సెర్చ్ చేయడం దగ్గర నుంచి గృహప్రవేశం చేసే వరకు అంతా కలిసి 4 రోజులు కూడా పట్టదు. డెలివరీ అయిన ఇల్లు భారీ ప్యాకేజ్ రూపంలో ఉంటుంది. గోడలు, గుమ్మాలు అన్నీ అందులోనే ఉంటాయి. ప్యాక్ ఓపెన్ చేయటం, నేలలో 4 మూలల బేసిక్ గా కాస్త పునాది వేయడం, గదులు గుర్తించడం, గోడలు ఫిక్స్ చేయటం, స్క్రూలు బిగించటం, అంతే. ఇల్లు మొత్తం రెడీ. ఏ రూమ్ లో ఏ ఫర్నిచర్ ఉండాలో నిర్ణయించుకుని సర్దేసుకుంటే నివాసం రెడీ. అవసరమైతే ఆ ఫర్నిచర్ ని కూడా అమెజాన్ లోనే ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. అది తెలిసిందే కదా. ఇంతకీ ఏంటి ఈ ఇన్స్టెంట్ ఇళ్ల కాన్సెప్ట్? వీటినే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అంటున్నారు. సింపుల్ గా షార్ట్ కట్ లో ప్రీ ఫ్యాబ్ హౌసెస్ అని కూడా అంటారు. ప్రీ ఫ్యాబ్ హౌస్ అంటే ఏంటి? ఇంటికి కావలసిన అన్ని రూముల్ని వాటి సైజులతో సహా ముందుగానే డిసైడ్ చేసుకుని, గోడలు, తలుపులు, కిటికీలు, రూఫ్ తో సహా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక జస్ట్ దాన్ని తెచ్చి ఒక చోట ఫిక్స్ చేసుకోవటమే. ఇంట్లో ఒక టీవీని ఫిక్స్ చేసినట్టుగా మొత్తం ఇంటినే ఒక వస్తువులాగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కన్వెన్షనల్ హౌసెస్ అంటే సంప్రదాయ పద్ధతుల్లో మనం మామూలుగా నిర్మించుకునే ఇళ్ళు. ఇవి కట్టడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. వాటికి ప్లాన్ చేసుకోవడం, ఒక్కొక్క రూమ్ ఎలా ఉండాలో, వెంటిలేషన్ ఏ విధంగా ఉండాలో ఇవన్నీ సరిచూసుకోవాలి. తీరా ఇల్లు కట్టాక పని అయిపోతుందా అంటే ఇంకా ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్, కమ్యూనికేషన్ ఇలాంటి అన్నిటి కోసం అనేక రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. అవన్నీ పూర్తయితేనే ఇల్లు పూర్తయినట్టు. ఇదంతా చాలా టైం టేకింగ్ వ్యవహారం. పైగా సంప్రదాయ పద్ధతిలో ఇల్లు కట్టినప్పుడు ఎంతో మెటీరియల్ వేస్ట్ అవుతుంది. అనేక వస్తువుల్ని కరెక్ట్ గా కావలసిన సైజుల్లో కట్ చేయాలి, అసెంబుల్ చేయాలి. ఆ ప్రాసెస్లన్నింటిలో ఎన్నో పదార్థాలు, వస్తువులు ఎంతొద్దనుకున్నా వృధా అవుతాయి. ఫైనల్ గా అంతా చేసినా ఎక్కడో ఒక చోట ఏదో కొలతల్లో తేడా రావడమో, మరేదో అనుకోని అవాంతరం కలగడమో జరుగుతూ ఉంటుంది. అందుకే ఇల్లు కట్టి చూడు అని ఛాలెంజ్ చేసేవారు పూర్వకాలంలో. అయితే సంప్రదాయ పద్ధతుల్లోని ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తున్నాయి ఈ ప్రీఫాబ్ ఇళ్ళు. ఇల్లు ఈ విధంగా ఉండాలి అని ముందుగా అనుకుంటాం. ఇన్ని గదులతో, ఇన్ని కిటికీలతో, ఇన్ని తలుపులతో, ఈ సైజులో ఖచ్చితంగా ఇలా ఉండాలి అని ముందుగానే పక్కా ప్రణాళిక కలిగి ఉంటాం. ఈ ఖచ్చితమైన లెక్క వల్ల వేస్టేజ్ తగ్గిపోతుంది. అంతేకాదు లేబర్ కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ఇల్లు కట్టేటప్పుడు అనుకున్న దానికంటే ఎప్పుడూ చాలా ఎక్కువే ఖర్చు అవడాన్ని గమనిస్తాం. అనుకున్న ఖర్చు కంటే ఇంత ఎక్స్ట్రా అవ్వచ్చు అని ముందుగానే జాగ్రత్త పడినా ఫైనల్ ఖర్చులు ఆ బోర్డర్ ని కూడా దాటేస్తాయి. ఇది చాలా మందికి అనుభవమైన విషయమే. ఈ కారణం వల్ల ఇల్లు కట్టి అమ్మేవాళ్లు ఫైనల్ ప్రైస్ ని ముందుగా అంచనా వేయలేరు. అయితే ఈ ప్రీఫాబ్ ఇళ్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులుండవు. ఇంటి తాలూకు ఫైనల్ కాస్ట్ ని కూడా సరిగ్గా అంచనా వేయటం ఇక్కడ సాధ్యం. అంతేకాదు మామూలు ఇళ్ల కంటే వీటి ప్రైస్ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకి చాలా ప్రీఫాబ్ ఇళ్లు, బేసిక్ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఉన్నవి $12,000కి దొరుకుతున్నాయి ఇప్పుడు. అంటే దాదాపు 10 లక్షలన్నమాట. అయితే మాడ్యులర్ ఇళ్లనే మరో కాన్సెప్ట్ ఉంది. మాడ్యులర్ హౌసెస్ పేరుతో కొంతమంది ఇళ్ల భాగాల్ని, ఇళ్లని అమ్ముతూ ఉంటారు. కానీ ఆ మాడ్యులర్ హౌసెస్, ఈ ప్రీఫాబ్ హౌసెస్ ఒకటి కావు. మాడ్యులర్ హౌసెస్ లో ఇంటి విడిభాగాల్ని కొన్ని ప్రత్యేకమైన సైజుల్లో సిద్ధం చేసి ఉంచుకుంటారు. తర్వాత వాటితో మన అవసరానికి తగినట్టుగా ఇల్లు తయారు చేసుకోవచ్చు. మాడ్యులర్ ఇళ్లల్లో విడిభాగాలన్నీ కొన్ని ప్రత్యేకమైన ఫిక్స్డ్ సైజుల్లో ఉంటాయి. చిన్న ఇల్లు సరిపోతుందనుకున్నా పెద్ద ఇల్లు కట్టాలన్నా ఆ ఉన్న మాడ్యూల్స్ లోంచి ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువ మాడ్యూల్స్, బిగ్ మాడ్యూల్స్ వాడితే పెద్ద ఇల్లు అవుతుంది, తక్కువ వాడితే చిన్న ఇల్లు అవుతుంది, అంతే తేడా. ఇది ఎలాంటిదంటే ఫైల్ స్టోరేజ్ కోసం డివిడీలు కొనడం లాంటిది. మనం ఎన్ని ఎక్కువ డివిడీలైనా కొనుక్కోవచ్చు, కానీ డివిడీ సైజ్ మాత్రం ఫిక్స్డ్గా అదే ఉంటుంది. అలాగే మాడ్యులర్ ఇళ్ల విషయంలో కూడా మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఫిక్స్డ్ సైజుల్లోనే మాడ్యూల్స్ ఉంటాయి. అయితే ప్రీఫాబ్ ఇళ్లలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మనకి నచ్చిన విధంగా కావలసిన సౌకర్యాలతో తోచిన డిజైన్లో, తోచిన సైజుల్లో విడి భాగాల్ని తయారు చేసుకోవచ్చు. గోడలు, కిటికీలు, తలుపులు, పైకప్పు ఒకటేంటి అన్నింటినీ మనకి కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎక్కడ వేస్ట్ ఉండదు, ఇల్లు కట్టడానికి శ్రమ ఉండదు. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీఫాబ్ ఇళ్ల నిర్మాణం ఎకో ఫ్రెండ్లీ. సాధారణంగా పర్యావరణానికి ఏమాత్రం కీడు చేయని మెటీరియల్ మాత్రమే ప్రీఫాబ్ ఇళ్లలో వాడతారు. ప్రీఫాబ్ ఇళ్ల విషయంలో ఇంకా మరెన్నో పాజిటివ్ కోణాలున్నాయి. మనం మామూలు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టాక కూడా ఇంకా ఎన్నో పనులుంటాయి. ఎలక్ట్రిసిటీ అవసరాల కోసం వైరింగ్ చేయాలి, అలాగే కమ్యూనికేషన్ లాంటి ఇతర అవసరాల కోసం అనేక ఏర్పాట్లు అవసరమవుతాయి. అయితే ప్రీఫాబ్ ఇళ్లలో ఇలాంటివన్నీ కొన్నప్పుడే రెడీగా ఉంటాయి. ఇల్లు కొన్నాక ఎలాంటి అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సిన పనుండదు. ఇల్లు ఇంటికొచ్చాక దానికి ఏ సౌకర్యాలు కావాలన్నా ఎక్స్టర్నల్ రిసోర్స్ల నుంచి చేయడమే. జస్ట్ అలా ప్లగ్ అండ్ ప్లే అన్నట్టు బయట నుంచి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్లో ఒక టీవీని ఆర్డర్ ఇచ్చామనుకోండి, టీవీ ఇంటికి వచ్చాక ఆ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్లే కావలసిన విధంగా ఫిక్స్ చేస్తారు. అలాగే ఈ ప్రీఫాబ్ హౌస్ ని ఆర్డర్ ఇస్తే ఆ ఇంటిని వాళ్ళు ఒక పెద్ద ప్యాక్ లో డెలివరీ చేస్తారు. ఆ తర్వాత ఆఫ్టర్ సేల్స్ కేర్ వాళ్ళు వచ్చి మనం చెప్పిన చోట ఆ ఇంటిని వాళ్లే ఇన్స్టాల్ చేస్తారు. అంతేకాదు, కొత్త టీవీకి DTH బాక్స్ కనెక్షన్ ఇచ్చినట్టుగా ఇన్స్టాల్ అయిన ఇంటికి ఎలక్ట్రిసిటీ, వాటర్ లాంటి ఎక్స్టర్నల్ రిసోర్సుల్ని వాళ్లే కనెక్ట్ చేసి పెడతారు. ఇప్పుడు ఇలాంటి ప్రీఫాబ్ ఇళ్లను తయారు చేసే కంపెనీలు కేవలం US లో మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి championprefabs.com అని వెబ్సైట్లోకి వెళ్లి చూడండి. మీకు కావలసిన ఇంటిని మీరు ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, కావలసిన సైజులో తయారు చేయించుకోవచ్చు. మన సెలెక్షన్లో ఆప్షన్స్ ని బట్టి, నిర్మాణంలో తేడాల్ని బట్టి ప్రైస్లుంటాయి. అసలు ఇక్కడ రెడీగా అనేక రకాల ఇళ్లు దొరుకుతాయి. LGS హోమ్స్ అని, PEB హైబ్రిడ్ అని, లగ్జరీ కంటైనర్ హోమ్స్ అని, లగ్జరీ వుడెన్ హోమ్స్ అని, ఇలా ఎన్నో రకాలు. మన అవసరాలను బట్టి ఎలాంటి ఇల్లు కావాలో మనకి మనమే అక్కడికక్కడే డిజైన్ చేసుకునే వీలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అలాగే మనకి ఐడియా ఉండడం కోసం తామింతవరకు నిర్మించిన ఇళ్ల మోడల్స్ ని కూడా వీళ్ళు వెబ్సైట్ లో ఉంచారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, లూమ్ క్రాఫ్ట్స్, ఈపాక్ ప్రీఫాబ్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సాటెక్ అన్వేర్ ఇంజనీరింగ్, స్పీడ్ 4 ప్రీఫాబ్ సొల్యూషన్స్, బ్లూ హోమ్స్, లివింగ్ హోమ్స్, షెల్టర్ లాజిక్ ఇలాంటి ఎన్నో సంస్థల వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ప్రీఫాబ్ హోమ్స్ తయారు చేసి అందిస్తున్నారు. సో ఇప్పుడు ఇల్లు కట్టి చూడు కాదు, ఇల్లు ఆర్డర్ ఇచ్చి చూడు అనాల్సిన కాలం వచ్చింది. ఫైనల్ గా ఒక మాట, టెక్నాలజీ ఎదగడం వల్ల అనేక పదాలకు అర్థాలు మారిపోతూ వస్తున్నాయి. డ్రైవర్ అంటే ఒకప్పుడు వాహనాన్ని నడిపే డ్రైవర్ మాత్రమే, కానీ టెక్నాలజీ వచ్చాక డ్రైవర్ అంటే అది సాఫ్ట్వేర్ డ్రైవర్ కూడా కావచ్చు. అలాగే ఇప్పుడు హోమ్ డెలివరీ అనే ఫ్రేజ్ కి కూడా అర్థం పూర్తిగా మారిపోయింది. హోమ్ డెలివరీ అంటే ఇప్పుడు ఇంటికి వస్తువుల్ని డెలివర్ చేయడం మాత్రమే కాదు, ఇంటినే డెలివర్ చేయడం. దేవుడు అనగానే భక్తి కలుగుతుంది, రాముడు అనగానే కొందరికి పరవశము కలుగుతుంది. అయితే ఈ భక్తి పరవశం మరీ ఎక్కువైతేనే సమస్య. భద్రాద్రి రాముడైనా ఆ దేవుడే, అయోధ్య రాముడైనా ఆ దేవుడే. ఈ విషయం గుర్తించకుండా కొందరు అయోధ్య అనగానే ఆవేశపడిపోతున్నారు. అలా ఆవేశపడితే అక్కడ ఆలయ ద్వారాల మాటేమో కానీ ఆన్లైన్లో మోసాలకి మనమే ద్వారాలు తీసినట్టు అవుతుంది. ఎస్, ఈ టెక్నో కాలంలో భక్తిని కూడా ఓ టెక్నిక్గా వాడుతున్నారు మోసగాళ్ళు. అందుకే భక్తి పరవశంలో కాస్త అలర్ట్గా ఉండకపోతే అయోధ్య రామ కాదు, ఫైనల్గా అయ్యో రామ అనాల్సి వస్తుంది. ఓం శ్రీరామ రామ రామేటి రమే రమే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరారణే. ఓం శ్రీ కోదండ రామాయ నమః. ఓం భద్రాద్రి రామాయ నమః. భార్గవ రామాయ నమః. మహారామాయ నమః. అయోధ్య రామాయ నమః. ఏంట్రా ఏం చేస్తున్నావు? నమః. ఓం సీతాపతియే నమః. కోదండ రామాయ నమః. అయోధ్య రామాయ నమః. ఓహో, అయోధ్య రాముడి పూజ. అయినా మొబైల్లో పూజ ఏంట్రా? ఏంట్రా నీ ప్రాబ్లం? సీరియస్గా పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? అదే స్మార్ట్ ఫోన్లో పూజ ఏంట అని. అంటే చేయకూడదా? భక్తులు స్మార్ట్గా ఉండకూడదా? ఉండొచ్చులే కానీ మొన్న ఆవిడెవరో ల్యాప్టాప్లో పూజ చేస్తే యాక్సెప్ట్ చేయలేదా?
యాక్సెప్ట్ చేశారో లేదో కానీ ట్రోల్ అయితే చేశారా. సెలబ్రిటీ ల్యాప్టాప్లో పూజ చేస్తే రైటు, నేను సెల్ ఫోన్లో పూజ చేస్తే తప్ప. షిరిడీలోను కాశీలోను పూజ చేస్తుంటే లైవ్లో టీవీలో చూసి మనం దండం పెట్టుకోవట్లా, అలాగే ఇది కూడాను. అయోధ్య రాముడి లైవ్ ఆ రోజే అయిపోయింది కదరా. ఆ రోజు మా ఆఫీసు సెలవు ఇవ్వలేదు, ఈరోజు ఇచ్చారు, అందుకే ఈ పూజ చేస్తున్నాను. తప్ప చేస్తే చేసావులే కానీ పూలతో చేయకుండా ఈ కాగితం ముక్కలతో ఏంట్రా పూజ? ఏం చేయమంటావురా? పొద్దుననగా జెప్టోలో పూల కోసం ఆర్డర్ చేశాను, ఇంతవరకు రాలేదు. నీ లొకేషన్ తప్పించుంటావు. అందుకే దీంతో పూజ చేస్తున్నాను. ఏది ఏమైనా మనసులోను భావనలోనూ ఉండాలి. ఏ పూలైతే ఏ ఉందిలేరా. ఎలాగో పూజ చేసావు కదా, ఇదిగో అభిషేకం కూడా చేసేయి. అభిషేకం వద్దు, నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు. అభిషేకం చేయకుండా పూజ పూర్తి కాదు కదా, చేసేయి. వద్దు, అభిషేకం వద్దు. అభిషేకం చేసేటికి మనసులో అనుకుని దండం పెట్టేసుకున్నాను. అంటే మనసులో ఊహించుకొని దండం పెట్టేస్తే అభిషేకం పూర్తి అయిపోయినట్టు అనమాట. మరి ఇదే లాజిక్ పూజ కూడా వర్తిస్తుంది కదా. అయోధ్య రాముడిని మనసులో అనుకుని పూజిస్తే సరిపోయేది కదా. ఒరేయ్, అవకాశం ఉన్నంత వరకు భక్తి చూపిస్తాం, ఆ తర్వాత ఫోన్ వాటర్ ప్రూఫ్ కాకపోతే మాత్రం అభిషేకం మానేస్తాం, అంతే కదా. ఇంతకీ ఎందుకు వచ్చో అది చెప్పు. నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని వచ్చానురా. నేను వచ్చేసరికి నువ్వేమో ఈ పూజలో ఉన్నావు. నేను కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ పూజ చేశాను రా. ఏంటా కార్యక్రమం? రామ జన్మభూమి ట్రస్ట్కి ప్రతి నెల విరాళం ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను రా. ఓహో, ఫస్ట్ మంత్ పేమెంట్ ఇలా పూజ చేసి ప్రారంభిద్దామని చెప్పేసి. ఎలా పే చేస్తున్నావు ఏంటి? ఏముంది, పరమ భక్తులు ఆ ట్రస్ట్ వాళ్ళే అందమైన క్యూఆర్ కోడ్స్ పంపిస్తున్నారా. పరమ భక్తులు అందమైన క్యూఆర్ కోడ్స్? అవునరా, ఆ కోడ్ స్కాన్ చేసి పే చేస్తే నేరుగా మన బ్యాంకు నుంచే ఆ ట్రస్ట్ వాళ్ళకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతాయి. నేను దాని గురించి చెప్దామనే వచ్చానురా. ఏంటి, నువ్వు కూడా ట్రస్ట్కి విరాళాలు కడతావా? నేను కట్టడం కాదురా, నువ్వు కట్టొద్దు అని చెప్పడానికి వచ్చా. ఒరేయ్, నీకు భక్తి లేదు ఓకే, నాలాంటి భక్తులు విరాళాలు ఇస్తా అంటే నువ్వు ఆపుతున్నావు, మహాపాపం. నా పాపం సరేరా, నువ్వు ఆ క్యూఆర్ కోడ్లు వాడితే అయ్యో పాపం అని నేను నిన్ననాల్సి వస్తుంది. అదేంట్రా? అవును మరి, అయోధ్య రాముడి పేరుతో ఆన్లైన్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా నీకు? ఆ మోసాల గురించి చెప్దామనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా. ఏంటి, రాముడి పేరు మీద మోసాలు జరుగుతున్నాయా? అపచారం అపచారం. ఎందుకు జరగవురా? సైబర్ నేరగాళ్ళు చిన్న అవకాశం ఉన్నా వదలరు, దేవుని వదులుతారా? రామ రామ. ఆ బీజేపీ వాళ్ళ పుణ్యమా అని ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడి ఫీవర్ మొదలైంది కదా. దీన్ని అవకాశంగా చేసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారు. అవునా? ఆశ్చర్యపోకు, ఇదేముంది, అయోధ్య రాముడి పేరుతో ఎన్ని మోసాలు జరిగాయో ఎన్ని జరగబోతున్నాయో లిస్టు చెప్పమంటావా? మొన్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు గుళ్ళోకి వీఐపీ ఎంట్రీ ఇస్తామని చెప్పి కొందరు డౌన్లోడ్ లింకులు పంపారు. ఒకవైపు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఇంకోవైపు లైవ్లో ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి దొంగ లింకులతో డేటా లాగేశారు. బాబోయ్, తిరుపతి లడ్డూలాగా డైరెక్ట్గా అయోధ్య రాముడి లడ్డూను పంపిస్తామని చెప్పి డబ్బులు లాగేసిన వాళ్ళు ఇంకొందరు. అవునా? ఇదిగో ఇప్పుడు ఇలా క్యూఆర్ కోడ్లతో విరాళాలు కట్టమని ఇంకో బ్యాచ్. అంటే ఇది మోసం అంటావా? అన్నీ మోసాలని అనట్లేదురా, మంచి లింకులు కూడా ఉండొచ్చు. క్యూఆర్ కోడ్ అనగానే డబ్బులు కట్టేసేందుకు క్యూలో ఉంటే ఎలాగ చెప్పు? అమ్మో. పే చేసే ముందు ఆ లింకు ఎక్కడికి పోతుందని చెక్ చేసుకోవాలి. అసలు ఫోన్లోంచి హైపర్ లింకుల మీద డైరెక్ట్గా ఎప్పుడు క్లిక్ చేయకూడదు. అమ్మయ్యా, రక్షించేవరా బాబు, కాకపోతే డబ్బులు కట్టేసేవాడిని. లింకులన్నీ చెక్ చేసిన తర్వాతే కడతాలే. అయోధ్య రాముడి పేరు చెప్పి స్మార్ట్ ఫోన్కి పోజ్ చేయడం కాదు, టెక్నికల్గా కూడా అలర్ట్గా ఉండాలి. అదే స్మార్ట్నెస్. ఒరే, నేనంత భక్తితో ఈ సెల్ ఫోన్లో పూజ చేయబట్టే కదా ఇంత మంచి జరిగింది. మంచి జరిగిందా? అవునరా, రాముడు కరెక్ట్ టైంకి నిన్ను పంపించి నాకు మేలు చేశాడు. చూసావా, స్మార్ట్ పూజకి ఎప్పుడు మంచి ఫలితమే ఉంటుందిరా. ఒరేయ్, నువ్వు మారవురా బాబు. రాత్రి మీకు నిద్ర పట్టడం లేదా? అయితే మీకు ఖచ్చితంగా ఓ తోడు అవసరం. ఆగండి బాబు, ఇందులో అశ్లీలమూ లేదు, పెడార్థమూ లేదు. మేం చెప్పేది ఒక స్లీపింగ్ పిల్లో గురించి. ఈ టెక్నో తలగడ మీ పక్కనుంటే చాలు, ఇక నిద్ర పట్టకపోవడం అనే సమస్య మీ పక్కకి రాదు. అవునండి, ఈ స్లీపింగ్ పిల్లో దగ్గరుంటే నిద్రలేమి మీ నుంచి దూరం అయిపోతుంది. మరి ఏంటి ఈ కొత్త డివైస్, ఏంటి కొత్త టెక్నాలజీ? కొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే గానీ నిద్రపోలేరు. స్లీపింగ్ పిల్ అంటే నిద్ర మాత్రం. కానీ ఇప్పుడు మేం చెప్పేది స్లీపింగ్ పిల్ గురించి కాదు, అంతకంటే గొప్పగా పనిచేసే స్లీపింగ్ పిల్లో గురించి. దీన్ని మీరేం మింగేయక్కర్లేదు, పక్కనే పెట్టుకుని దాన్ని పట్టుకుని పడుకుంటే చాలు, నిద్ర పట్టేస్తుంది. దిండు పట్టుకున్న కాసేపటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఎస్, నిద్ర క్వాలిటీని బెటర్ చేసేందుకే ఇప్పుడు ఈ ప్రత్యేకమైన డివైస్ వచ్చింది. దిండుని కొందరు తలగడ అంటారు, కొందరు టెక్కం అని కూడా అంటారు. మరి దీన్ని ఏమనాలి? ఒక టెక్నో తలగడ అనొచ్చు, లేదా సింపుల్గా రోబోటిక్ దిండు అనొచ్చు. పేరుకిది దిండే,
కానీ ఇంటర్నల్గా చూస్తే ఇదో రోబోట్. రోబోటిక్ టెక్నాలజీని వాడుకునే ఓ న్యాచురల్ డివైస్. ఇల్లు శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోట్స్ ఇప్పుడు చాలా వచ్చాయి. కానీ ఈ రోబోట్ నిద్రలో డిస్టర్బెన్సెస్ ని క్లీన్ చేస్తుంది. దీని పేరు సోమ్నోక్స్ స్లీప్ రోబోట్. Many of us struggle with sleep. Now, there is hope. Introducing Somnox 2. పేరుకి రోబోటే, కానీ ఇది దిండే కదా. అయినా దిండులో పెద్ద టెక్నాలజీ ఏముంటుంది, ఇది పెద్దగా ఏం చేయగలుగుతుంది అని తీసిపడేయకండి. ఇది మనిషిలా శ్వాస తీసుకుంటుంది. రాత్రంతా ఊపిరి తీసుకోవడం వదలడం దీని పని. అచ్చం ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటాడో అలాగే చేయగలుగుతుంది ఇది. దానివల్ల లాభం ఏంటి అంటే దాని శ్వాస మన నిద్రకి హెల్ప్ చేస్తుంది. అదే టెక్నిక్. Featuring breathing technology. ఈ దిండు మనని అబ్జర్వ్ చేస్తుంది. మనం నిద్రపోయే ముందు, నిద్రలోకి వెళ్ళాక కూడా మన శ్వాసని స్పష్టంగా గుర్తిస్తూ ఉంటుంది. మన శ్వాసని బట్టి తన శ్వాసని మార్చుకుంటూ ఉంటుంది. ఇక మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ దిండుని మన దగ్గరికి చేర్చుకుని ఓ మనిషిని పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుని పడుకోవడమే. నిజానికి ఇలా పడుకోవటం ఏమంత వింత పని కాదు, కొత్త విషయమూ కాదు. చాలా మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు సాఫ్ట్ టాయ్స్ ని బెడ్ మీద పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ మెత్తటి టాయ్స్ పక్కనుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. అయితే ఈ పిల్లో కాస్త టెక్నికల్. తను శ్వాస తీసుకుంటుంది, మన శ్వాసని గమనించి తన శ్వాసని మార్చుకుంటుంది. మొత్తం మీద దీన్ని పట్టుకుని పడుకుంటే తెలియకుండానే మనలో ఒత్తిడి తగ్గిపోతే ఏముంది, హాయిగా నిద్ర పట్టేస్తుంది. A sleep and breathing robot. ఇది పేరుకి దిండన్న మాటే గాని మన పక్కనున్న మనిషిలాగే మన నిద్ర గురించి దీనికి తెలిసిపోతుంది. మనం కలత నిద్రలో ఉన్నామా లేక గాఢ నిద్రలో ఉన్నామా అనేది ఈ దిండు స్పష్టంగా గుర్తిస్తుంది. ఎలా? మన నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ స్థాయిల్ని బట్టి ఆ విషయాన్ని ఇది కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత మన నిద్రని బట్టి తన శ్వాసను అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ దిండుని పట్టుకుని పడుకున్నప్పుడు మన మెడకి, భుజాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా డిజైన్ చేశారు. అన్నట్టు ఈ దిండు మాసిపోతే ఉతికేయచ్చు కూడా, కాకపోతే మరీ వేడి నీళ్లు వాడకూడదు. ఇంకా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి. నిద్రని మెరుగుపరిచే కొన్ని న్యాచురల్ సౌండ్స్ ని కూడా ఇది చేయగలుగుతుంది. పైగా వాటిని కంట్రోల్ చేయటానికి యాప్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తం మీద ఈ దిండుని చాలా రకాల టెస్టులు చేసి మనిషి నిద్రనిది బెటర్ చేస్తోందని నమ్మకం కుదిరాకే దీన్ని మార్కెట్లో కుదిలారట. మొత్తం మీద దిండును పట్టుకుని పడుకుంటే డీప్ స్లీప్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. కానీ ఈ దిండు అంత ఈజీగా దొరకదండోయ్. మొన్ననే CES లో దీన్ని ప్రదర్శించారు. CES అంటే తెలుసు కదా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో. ప్రపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీ అంతటినీ ప్రదర్శించే ఒక అంతర్జాతీయ షో. ప్రతి ఏటా జనవరి ప్రారంభంలో జరిగే ఈ అద్భుతమైన టెక్ షోలోనే దీన్ని రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అవ్వటం వల్ల దీని ప్రైస్ కాస్త ఎక్కువే ఉంది. దీని ప్రస్తుత ధర దాదాపు $600, అంటే దాదాపుగా 50,000 రూపాయలు. అయ్య బాబోయ్, బెడ్ మీద దిండు ఖరీదు 50,000. ఆ రేటుకి ఏకంగా మంచి బెడ్డే వస్తుంది కదా అని మీరు అనొచ్చు. బెడ్ వస్తుంది కానీ నిద్ర రాదు కదా. ఏమైనా ఇది కొత్త డివైస్ గనుక మీకు నమ్మకం లేకపోతే ఓ నెలపాటు దీని మీద ట్రైల్ వేసి చూడొచ్చు. అంత పెట్టి కొనే ముందు దీని ఎఫెక్ట్ ఎంత అన్నది ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేకపోతే తిరిగిచ్చేయొచ్చు. అఫ్కోర్స్ ఈ 30 రోజుల ట్రయల్ ఆఫర్ మీరు అమెరికాలో ఉంటేనే అనుకోండి. AI టెక్నాలజీ వచ్చాక దీన్ని ఏ అవసరాలకు వాడొచ్చు అని ఆలోచిస్తున్నారు కొందరు. కానీ AI స్పీడ్ చూస్తే అలా లేదు. ఏఐని ఏ అవసరాలకైనా వాడేసుకోవచ్చు అనే ధీమా కలిగించేలా ఉంది. అందుకే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న చిన్న చిన్న టూల్స్ కూడా ఏఐతో కొత్త రూపం పొందుతున్నాయి. పిక్చర్ సైట్ల నుంచి పిల్లల పేర్లు పెట్టే సైట్ల వరకు అన్ని AI టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. మరి సింపుల్గా పనిచేసే ఈ చిన్న AI సైట్ ఎలా ఉపయోగపడుతుందో మీరు చూడండి. జనరల్గా మనం పిల్లలకి పేరు పెట్టడం కోసం ఎన్నో వెబ్సైట్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ పేర్ల గురించి ఒక మంచి టూల్ని వాళ్ళ పరిచయం చేయబోతున్నాను. named.ai.com, a clever name generator that uses artificial intelligence to find exceptional, meaningful names tailored to your preferences. ఈ టూల్ నుంచి మనకి కావాల్సిన ప్రిఫరెన్సెస్ ద్వారా AI జనరేట్ చేసి మనకి నేమ్స్ ఇస్తుంది. అందులోంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద బేబీస్ జెండర్ అని ఇచ్చారు కదా, ముందు బాయ్కి చూద్దాం. తర్వాత వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ నేమ్ ఆరిజిన్, స్పానిషా, ఇంగ్లీషా, సో ఇటాలియన్, ఇలా మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాం. వుడ్ యూ లైక్ ద నేమ్ టు హ్యావ్ అ స్పెసిఫిక్ మీనింగ్ ఆర్ థీమ్?
ఇక్కడ చూడండి నేచర్కు సంబంధించింది పెట్టుకోవచ్చు, స్ట్రెంగ్త్ అనే విషయంలో ఆలోచించవచ్చు, లవ్కు సంబంధించి కానీ లేదంటే వచ్చు అని ఉంది, లక్ విషయం గురించి కానీ ఏదైనా లక్ ఉండే పేర్లు ఎలా ఉంటాయి అనేది అలా తీసుకోవచ్చు, హ్యాపీనెస్కి సంబంధించింది కానీ, కరేజ్ అని, విజ్డమ్ అని, బ్యూటీ విషయంలో, పీస్. సో ఇవన్నీ ఇచ్చారు కదా. మనం నేచర్కి వెళ్దాం. డూ యూ వాంట్ టు పాపులర్ ఆర్ యూనిక్ నేమ్? పాపులర్తో ఒక నేమ్ని ట్రై చేద్దాం. ఆర్ దేర్ ఎనీ నేమ్స్ యూ వుడ్ లైక్ టు అవాయిడ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఆర్ అసోసియేషన్స్ అని ఇచ్చారు. సో మనం ఏదన్నా నేమ్ని అవాయిడ్ చేయాలనుకుంటే వుడ్ యూ లైక్ అ నేమ్ విత్ నిక్ నేమ్ ఆర్ షార్ట్ అండ్ వర్షన్? ఎస్. ఇప్పుడు జనరేట్ నేమ్ అని ఇచ్చారు కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న ఏదైతే ప్రిఫరెన్సెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చామో వాటికి తగినట్లుగా నేమ్ జనరేట్ అవుతుంది. చూడొచ్చు. సర్చింగ్ ద గెలాక్సీ ఆఫ్ బేబీ నేమ్స్ జస్ట్ అ మూమెంట్ అని ఇస్తున్నారు. వస్తున్నాయి. ఎన్చాంటింగ్ బేబీ నేమ్స్ వీ హ్యావ్ ఫౌండ్ జస్ట్ ఫర్ యూ అని చెప్పి సరే. మొత్తంగా అయితే వాటికి సంబంధించిన మీనింగ్స్ కూడా చూడొచ్చు. ఇవి సరిపోలేదు, ఈ నేమ్స్ ఏవి కాదనుకున్నాం, ఇంకా కావాలనుకుంటే షో మీ మోర్ అని క్లిక్ చేస్తే ఇంకా ఫైండింగ్ మోర్ నేమ్స్ నౌ అని చెప్పి ఇస్తున్నారు కదా, ఇంకా కొన్ని నేమ్స్ని కూడా జనరేట్ చేస్తుంది. అర్నవ్, ఆకాష్, మనకి ఇంకా ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్ తీసుకోవచ్చు. వాటి మీనింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా లేదా మనం సేవ్ చేసుకోవాలనుకున్నా కూడా షేర్ చేస్తే ఆటోమేటిక్గా మన దాంట్లో సేవ్ అవుతాయి. వేరే ట్రై చేద్దాం. స్టార్ట్ ఓవర్ క్లిక్ చేయాలి. సో గర్ల్ నేమ్ చూద్దాం. అనన్య, కావ్య, ఆరాధ్య, ప్రియ, మీరా, రాధా, ఎన్ని పేర్లు. వీటికి మీనింగ్తో పాటు మనం అడిగిన ప్రిఫరెన్సెస్ అన్నీ. ఇవి సరిపోలేదు, ఇంకా కొన్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం. కావ్య, అనిక, దియా, మయా, జరా, అవాని. సో చాలా పేర్లు. సైరా, షోమోర్, కొన్ని వందల పేర్లు మనం ఇలా తీయొచ్చు. దీంట్లో నుంచి జనరేట్ చేస్తుంది. కంప్లీట్లీ ఫ్రీ టూల్. సో ఇలా కొన్ని వందల పేర్లు అయినా సరే మనం జనరేట్ చేయడానికి నేమ్డ్ బై ఏఐ ట్రై చేయొచ్చు. కంప్లీట్లీ ఫ్రీ టూల్. ట్రై ఇట్.